హాయ్ గాయ్స్, ఈరోజు అయితే ఆరుట్లలోని బుగ్గ జాతరకు అయితే వచ్చాము. ఈరోజు మా కజిన్స్తో అయితే వచ్చాము. లాస్ట్ డే కాబట్టి అమావాస్య కదా, ఈరోజు లాస్ట్ అన్నారు. అందుకే మేమైతే దర్శనం చేసుకుందామని అయితే వస్తున్నాము. బస్సులో అయితే వచ్చాము. కాస్త దూరం నడవాలనేసి నడుస్తున్నాము. మధ్యలో అయితే వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. అక్కడ ఎంత అనేసి అడిగాము. వాళ్ళు అంటున్నారు కదా, మీరు దర్శనానికే కదా వెయ్యేది, తర్వాత వచ్చి కొనండి అక్క అని అంటున్నారు. సరేలే అనేసి మేమైతే ఇంకా కాస్త నడుస్తూనే ఉన్నాము. చాలా అంటే చాలా రష్ ఉంది. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. మేమైతే అలానే నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ షాప్స్ అవి ఇవి చాలానే ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి చాలా అంటే చాలా టైర్డ్ అవుతున్నాం మేము నడిచి. మేము వెళ్తుండగా మాకైతే మధ్యలో ఈ సీజన్ గేగులు అమ్ముతారు కదా, మేము కూడా టైంపాస్గా తిందామనేసి మేము కూడా వాళ్ళని అడిగాము. ఒక్కటి 40 రూపీస్ అంటున్నారు, ఇంకోటి ఏమో 20 రూపీస్ అంటున్నారు. అదైతే మేము తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి కదా దర్శనానికి. ఫుల్ అంటే ఫుల్ వాటర్ ఉంది, ఫుల్ రష్ కూడా ఉంది. అలా అనేసి అయితే మేము వెళ్తున్నాము ఇక నెమ్మదిగా. నాకైతే భయం అవుతుంది, ఎక్కడ గుంతలు ఉంది ఏం కథ అనేసి చాలా అంటే చాలా భయపడ్డాను. అలాగైనా సరే వెళ్ళి అయితే మేము మా కజిన్స్ అయితే అక్కడ అమావాస్య కాబట్టి స్నానం చేయాలి అనేసి అయితే స్నానం చేసుకున్నారు. నేనైతే ఇంటి దగ్గరే చేసి దర్శనానికి అయితే వచ్చాను. వాళ్ళైతే స్నానం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. లాస్ట్ డే అనేసి అయితే చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడైతే మా కజిన్స్ అందరూ స్నానాలు అయితే చేస్తున్నారు. మధ్యలో పిక్స్ కూడా తీయక్క అంటే తీసాను నేను. తర్వాత అయితే మేము దర్శనం చేసుకున్నాము. మంచిగా సక్సెస్ఫుల్గా అయితే మా దర్శనం కూడా కంప్లీట్ అయ్యింది. ఇంకా క్రౌడ్లో అయితే భయం అవుతుంది. ఫస్ట్ ఆ వాటరు, ఆ గుంతలు ఉంటుందేమో అనేసి అయితే మస్తు భయపడ్డాను. నేనైతే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాను. మీలో ఎంతమంది వెళ్ళారు బుగ్గ జాతరకి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా అయ్యింది. చాలా పీస్ఫుల్గా చేసుకున్నాము. అంత రష్ ఉన్నా కూడా మేమైతే చాలా హ్యాపీగా ముందుకు సాగాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా చిన్నోళ్ళు అయితే ఇంకా ఆడుతూనే ఉన్నారు. దర్శనం కంటే ముందు వాళ్ళకి వాటర్లో స్విమ్మింగ్ ఫైనల్గా మేమైతే దేవుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి కదా, మేము కూడా అలానే పంతులు గారికి ఇచ్చాము. పంతులు గారు కొట్టిస్తున్నాడు. అక్కడైతే స్వాములకైతే కొంచెం స్పెషాలిటీ ఉంది. వాళ్ళే కొట్టేస్తున్నారు కొబ్బరికాయ. మనమైతే అలాగే కాస్త ముందుకెళ్తే శివుడికైతే అక్కడ పాలాభిషేకం చేస్తున్నారు. మేము కూడా చేసాము అక్కడ. తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే అయితే అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. మేమైతే కొంచెం కుదరలేదు దీపాలు వెలిగించడానికి. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము కాబట్టి కజిన్స్ మేము అలా వీలు కాలేదు మాకు. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే అలానే వెళ్తున్నాము. ఇక్కడ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. అక్కడ మా ఫ్రెండ్ అయితే కలిసింది, నా చిన్ననాటి ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ అయితే కలిసింది. కాసేపు స్పెండ్ చేసా తనతో కూడా. తనకైతే 2 పాపలు. అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. కాసేపు అయితే మాట్లాడాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మేమైతే మా కజిన్ వాళ్ళ పిల్లలైతే బొట్టు పెట్టుకుంటున్నాము అందరము. తర్వాత అయితే దర్శనం అయిపోయినాక ఇక్కడ వస్తుంటే ఇక్కడ రింగ్ గేమ్ అయితే మేము ఆడాము. 60 రూపీస్ అయితే తీసుకున్నాము. 20 రూపీస్కి 7 అయితే ఇచ్చాడు. మేము 60 రూపీస్ అయితే తీసుకొని మేము వేసాము. అయినా కూడా బ్యాడ్ లక్ ఏంటంటే ఏది రాలేదు మాకు. మా కజిన్ వాళ్ళ పిల్లలు అయితే చాలా మూడ్ ఆఫ్ అయ్యారు. ఏదైనా వస్తుందేమో, కనీసం 10 రూపీస్ అయినా వేద్దాం అనుకున్నారు వాళ్ళు. అయినా కూడా వేయలేదు. నేను కూడా ఒక రింగ్ వేసాను. ఆ రింగ్ కూడా అది
అటు ఇటు కాకుండా మధ్యలో పడిపోయింది. అదేంటోనండి, అసలు అది ట్రిక్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అస్సలు పడదు. ఎవరికో ఒకరికి గుడ్ లక్ ఉన్న వాళ్ళకి పడుతుంది. సరేలే, మనమైనా ఏం చేస్తాం, ఏదో టైంపాస్. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి మాకు ఆ రింగ్ గేమ్ ఆడుతుంటే. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అయితే బయటపడ్డాము. చాలా అంటే చాలా రష్ ఉంది. మిగతా చిన్న చిన్న షాపింగ్ అయితే చేసాము మేము. బ్యాంగిల్స్ అని, పిల్లలకి బొమ్మలు, అది ఇది ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా మేము కూడా చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాము. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు? కజిన్స్తో వెళ్ళారా, ఫ్యామిలీస్తో వెళ్ళారా, మీరే వెళ్ళారా? ఓకేనా? బాయ్. కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.